క్వశ్చన్లో ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్ 88తో డివైడ్ అవ్వాలన్నాడు. ఏ నెంబర్ అయినా 88తో డివైడ్ అవ్వాలంటే అది 8తో అండ్ 11తో డివైడ్ అవ్వాలి. ఎందుకంటే 88ని 8 into 11గా రాస్తాం కాబట్టి. సో 8తో డివైడ్ అవ్వాలంటే డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్లో 3 నెంబర్లు కూడా 8తో డివైడ్ అయితే ఆ నెంబర్ మొత్తం ఆటోమేటిక్గా 8తో డివైడ్ అవుతుంది. సో లాస్ట్లో ఉన్న 3 నెంబర్లు ఏంటి, 31y అనమాట. ఇప్పుడు 8 అనేది 31yతో డివైడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి 8 3s 24 అంటే ఇంకా 7 ఉంటుంది, 7y. ఎప్పుడు కూడా 8తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ అనేది ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్ అవ్వాలి. చూడండి ఈవెన్ నెంబర్ ఏంటి, 0 2 4 6 8. ఫస్ట్ 0 వేసుకుంటే 70 అవుతుంది. 70 అనేది 8తో అవ్వదు కాబట్టి ఈ 0ని తీసుకోం. తర్వాత 2 పెట్టుకుంటాం. 72 అనేది 8తో అవుతుంది కాబట్టి లాస్ట్లో y ప్లేస్లో మనం ఇప్పుడు 2 వేసుకుంటాం. ఇప్పుడు 2 వేసుకున్నాం, ఓకేనా. ఇప్పుడు 11తో డివైడ్ అవ్వాలంటే డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఆడ్ ప్లేస్లో ఉన్న సమ్ము ఈవెన్ ప్లేస్లో ఉన్న సమ్ము ఆ రెండు డిఫరెన్స్ అనేది 0 అవ్వచ్చు లేదా 11 మల్టిపుల్ అయినా అవ్వచ్చు. సో ఇప్పుడు ఆడ్ ప్లేస్లో తీసుకుంటే ఆల్రెడీ y ప్లేస్లో మనకు 2 వచ్చింది. 2 + 3 5, 5 + x 5x ఒకటి ఉంది. 5 తర్వాత 8 5 8 13, 13 + 6 19, 19 + 5 24. ఆల్రెడీ x ఉంది కాబట్టి 24 + x. ఇది ఆడ్ ప్లేస్లో ఉన్న వాల్యూ. ఈవెన్ ప్లేస్లో ఉన్న సమ్ తీసుకుంటాం. 1 + 5 6, 6 + 9 15, 15 + 7 22, 22 + 4 26. అంటే ఈవెన్ ప్లేస్లో ఉన్న సమ్ మనకి 26 వచ్చింది. సో ఇప్పుడు x ఈక్వల్ టు ఇప్పుడు 26 నుంచి 24 తీస్తే 2, x ఈక్వల్ టు y ఈక్వల్ టు ఆల్రెడీ 2 వచ్చింది. ఇప్పుడు మనకి ఫైండ్ ఏమంటే x - y అన్నాడు కదా. సో x - y అంటే ఏంటి, 2 - 2 = 0. x - y వాల్యూ 0 అనమాట.